మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 7వ వచనం. దేవుని ఆశ్రయము కింద ఉన్న ఏ విశ్వాసి కూడా నాశనం అవ్వడం అనేది అసాధ్యం. అది ఎప్పటికీ విశ్వాసిని తాకలేదు. ఒకవేళ నష్టం అనేది విశ్వాసిని తాకితే అందుకు మించిన రెండంతలుగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అతడు జీవించి ఉండాలని దేవుని సంకల్పం అయినంత కాలం అతడు మరణించలేడు. దేవుడు తన జ్ఞానము చొప్పున విశ్వాసి మేలు కోసం నిర్ణయించినది తప్ప మరేది అతనిని తాకలేదు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమున నీవు మాకిచ్చిన ఈ వాక్కును బట్టి ప్రభువా, అపాయము ఏది కూడా నీ బిడ్డల దరి చేరక నీ పరిశుద్ధమైనటువంటి రక్తంలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని, క్షేమాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.